హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజుకైతే ఎగ్జాక్ట్లీ 3 months కంప్లీట్ అయితే అయిపోయిందండి. సో చాలామంది కామెంట్లో అడుగుతున్నారండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో నా ఎలా చూపిస్తున్నానో రిజల్ట్, అలాగే అశోక్ది కూడా చూపించమని అయితే అడుగుతున్నారు. సో మీ అందరికైతే ఒక సర్ప్రైజ్ అండి. సో మన అశోక్ అయితే మన దగ్గరికి అయితే వచ్చాడండి. హాయ్ అశోక్. హాయ్ సార్. హాయ్ సార్. నిజం చెప్పాలంటే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నానంటే బికాస్ ఆఫ్ అశోక్ వీడియోస్ డైలీ చూసేవాడిని. తను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు మెల్లిమెల్లిగా డే బై డే ఎలా ఇంప్రూవ్ అవుతుందో అది చూసి నేను తనని ఇన్స్పైర్గా తీసుకొని నేను వచ్చి డాక్టర్ జాన్వాడ్ సార్ దగ్గర అయితే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయించుకున్నానండి. నిజంగా చెప్తున్నాను అశోక్ గారు, మీ వల్లే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ అండి. సో చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, మీరు వీడియోస్ చేయట్లేదు అండ్ ఏంటి అనేది. సో నాకు 9 months రిజల్ట్ వచ్చింది సార్. ఓకే. సో అది సార్ అంటే సార్ చెప్పిన వాడిని ఫాలో అవడం వల్ల, సో నేను మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఫాలో అవడం వల్ల జరిగింది అనమాట. సో 9 months తర్వాత మేము హెయిర్ కట్ ఒక వీడియో చేసాం అనమాట. అది యూట్యూబ్ లో ఉంది ఆల్రెడీ. సో స్టైలిష్ వీడియో చేసాం. సో దాని తర్వాత ఏమైందంటే మనకి హెయిర్ కావాల్సింది ఎంత సార్, మన బాల్లెస్ కనిపించకుండా ఆపేయడం వరకు మనకు కావాలి, ఒక లుక్ వరకు. సో ఆ లుక్ వచ్చిందనేసరికి సో ఆపేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. దాంతో మీకు లుక్ వచ్చిందనేసి మీరైతే స్టాప్ అనే చేశారు. అఫ్ కోర్స్ నేను కూడా అంతే కావచ్చు. నాకు ఒక హెయిర్ వచ్చి అశోక్ సార్ లాగా హెయిర్ వస్తే నేను కూడా మేబీ ఆఫ్ చేస్తానేమో, మేబీ ఒక 1 year అలా 9 months చేసి. సో ఎలా ఉంది ఇప్పటికీ? ఏమైనా హెయిర్ ఫాల్ ఏమైతుందా? లేదు సార్, హెయిర్ ఫాల్ ఏమి అవ్వట్లేదు. యాక్చువల్గా అయితే మెడిసిన్ మీ మదర్ ఆపడం జరిగింది ఇప్పుడు కొన్నిసార్లు. అప్పుడు కూడా అంత హెయిర్ ఫాల్ ఏమనిపించలేదు. బట్ ఆపేయడం మొత్తానికి ఆపేస్తే అప్పుడేమైనా ఇబ్బంది ఏంటేమో కానీ అది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట మెడిసిన్. సో అప్పుడు నార్మల్ అయింది, బాగానే ఉంది అప్పుడు ఇంకా. సో ఇప్పటికైతే చాలా హెల్దీగా ఉంది హెయిర్ అయితే. ఓకే. సో మీరు ఎలా మరి డాక్టర్ జాన్వాడ్ సార్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? సో నేను కూడా యూట్యూబ్లో చూడడం జరిగింది సార్. సో యాక్చువల్గా సార్ని చూడడం వల్ల సార్ కూడా ఆశ్చర్య ఇంట్రెస్ట్ ఉంది అనమాట. సో ఒక టోర్నమెంట్ నేను కలిసాను సార్ని. కలిసినప్పుడు దాని తర్వాత నేను రీసెర్చ్ చేయడం వల్ల సో యూట్యూబ్లో చూసి సో అప్పుడు నేను అప్రోచ్ అయ్యాను సార్ని. నేను కూడా యూట్యూబ్లో చూసాను. సో నేను కూడా యూట్యూబ్లో చూసాను, మీ వీడియోస్ చూస్తూ ఉండేవాడిని రెగ్యులర్గా చూసి అట్లనే అట్రాక్ట్ అయ్యాను. సో అంటే ఎవరైనా ఎక్కువ కనెక్ట్ అయ్యేది యూట్యూబ్ నుంచి. ఓకే. సో ఫేమస్ ఉంటాయి చాలా సార్. సో హెయిర్ ప్లాంటేషన్ అనగానే సో లైక్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది సార్, ఫోన్ లో మనం ఏదైనా సెర్చ్ చేయగానే సో వాటి గురించి నెక్స్ట్ మినిట్ ఫోన్ లో రావడం, యాడ్స్ రావడం. సో అలా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు, సో యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు యాడ్స్ రావడం వల్ల సో అలా నేను అప్రోచ్ అయ్యాను అనమాట సార్ని. సో చాలా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు సో ట్రైకోస్ జాన్ సైడ్ లో తాగానే నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసాను. అలా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను కూడా సో అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతా ఉంటే సార్ జెన్యూన్ గా ఆన్సర్ చెప్పేవారు. ఏమని చెప్పేవారు, ఇక్కడ నా దగ్గరికి వచ్చి చేయించుకోండి అనేది ఎప్పుడు చెప్పలేదు. కమర్షియల్ గా మీరు ఎక్కడ చేయించుకున్నా వాళ్ళకి ఆన్సర్ చెప్పేవారు. సో అది బాగా పాయింట్ బాగా నచ్చింది. నేను ఇక్కడే చేస్తాను. నేను స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి సో చాలా స్టేట్ లో తిరిగా అనమాట. ఓకే. సో ఒక అతను యాక్చువల్లీ అంటే రిజల్ట్ ఏం జరిగిందంటే, నేను ఎంపీకి వెళ్ళి వస్తున్నాను మధ్యప్రదేశ్ కి. వెళ్ళి వస్తున్నప్పుడు సో నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళి వస్తున్నప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి వచ్చాను అనమాట. సో నా పక్క సీట్ అతను. సో అతను కూడా హెయిర్ ప్లాన్ చేసుకుని నాతో పాటు వస్తుంది ఆయన కూడా. సో నేను చూసాను అనమాట అక్కడ. చూసినప్పుడు సో అంటే నేను అడిగాను అనమాట, సో మీరు ఎక్కడ చేయించుకున్నది అని చెప్తే, నేను ఢిల్లీలో ఒక ప్లేస్ లో చేయించుకున్నది అని చెప్పాడు. సో ఎంత పడుతుంది కాస్ట్ అని అడిగాను నేను అనమాట. సో ఇంత అని చెప్పారు ఆయన. సో ఇంత పట్టే గ్రాఫ్ట్ అని చెప్పారు. సో నేను ఆయన కనుక్కున్న నెంబర్ తీసుకున్నాక ఆయన నేను ఫాలో అయ్యాను అనమాట. నువ్వు నార్మల్ కాల్ చేయడం. సో ఇది జరిగి ఒక 2 years అవుతుంది. సో జరిగిన తర్వాత చాలా తక్కువ తీసుకున్నాను ఆయన చెప్పాలంటే. బట్ అతనికి 3 months లోనే హెయిర్ లాస్ మన లాస్ అయిపోయింది. అయ్యో, కంప్లీట్ గా. ఐ మీన్ ఎట్లా అంటే ఇట్లా పెక్కులు రాలిపోవడం, సో గలీజ్ ఇట్లా కనిపించడం. ఎందుకని అది అంటే నాకు తెలిసిన వరకు అయితే నేను కూడా సెర్చ్ చేశాను. ఢిల్లీ నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళతో కూడా కాల్ చేసి కనుక్కున్నాను. సో అంత ఫేక్ అనిపించింది అనమాట. సో అదంతా కొంచెం మనీ కొంచెం లూట్ చేయడం కోసం, సో తక్కువ ప్రైస్ పెట్టి ఎక్కువ కష్టపడి తెప్పించుకున్నాను. సో వాళ్ళ దగ్గర లూట్ చేయడం కోసం ఇట్లా ఇది చేస్తారు అన్నమాట వాళ్ళు. సో ఆయనకి ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. అదేనండి. సో ఏంటంటే ఒక పర్ఫెక్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ కానీ అది రిస్క్ తీసుకోవాలి. అంటే వేరే వాళ్ళు ఎవరైనా మనకు తక్కువ చేస్తున్నారు అంటే జనరల్ గా మనం అందరం అట్లానే అట్రాక్ట్ అయిపోతాం. సో అంటే నేను
కూడా చాలా మిడిల్ క్లాస్ నుండి వచ్చినాను. ఎవరైనా మనీ ఇంపార్టెంట్ ఇస్తాం, తక్కువ వస్తుంది అంటే ఎక్కడికి వెళ్దాము అట్లనే అనుకున్నాను. కానీ అమ్మో అసలు ఎందుకంటే ఇది మళ్ళీ ఒక్కసారి చేయించేది మళ్ళీ చేయించేది కాదు అసలు. నేనైతే ఇట్లా చేయించుకోవద్దు, చేయించుకుంటే పర్ఫెక్ట్ దగ్గర చేయించుకుంటా, లేదంటే లేదా నేను అట్లనే అనుకుని వచ్చాను. యాక్చువల్లీ చేయించుకునే ప్రాబ్లం కాదు, కానీ దాన్ని తీయడానికి మళ్ళీ మనీ పెట్టాలి, మళ్ళీ మన హెయిర్. సార్ దాంట్లో కూడా ఒకరు పర్సన్ వీడియో ఉంది, రిస్టోరేషన్ అని మళ్ళీ వచ్చి మళ్ళీ చేయించుకున్నారు, సెకండ్ టైం చేయించుకున్నారు. సో అట్లా నేను షాక్ అయిపోయాను, అంటే ఫెయిల్ అయింది అట్లా కూడా ఫెయిల్ అవుతాయా. అండ్ సార్ కూడా చెప్పారు నాకు ఏంటంటే లైఫ్ లో 2 times చేసుకోవచ్చు హెయిర్ లాంచింగ్ అని చెప్పి. సో ఒకసారి తీసినాక మన దగ్గర మళ్ళీ తీయచ్చు, కానీ హెయిర్ ఉండదు బ్యాక్ సైడ్. సో మరి బ్యాక్ సైడ్ కలవచ్చు. ఒక రకంగా ఇండైరెక్ట్ చెప్పాలంటే ఇవి మనకు డైమండ్స్ మళ్ళీ దొరకవు. సో అందుకని సెకండ్ టైం చేసుకునేటప్పుడు కూడా సో అదే అంటే సో ఆ డేట్ తీసుకోవడం వల్ల జరిగింది. ఇప్పుడు నేను అనుకుంటాను దేవుడు ఇక్కడ తీసినా మనకి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ కొన్ని పెట్టాడు, సో వీటిని ఇక్కడ తీసి పెట్టుకుంటున్నాను. కాబట్టి మీరు ఎండలో తిరగడం ఇదంతా జరుగుతుంటుందా? నేను ప్రాక్టీస్ మొత్తం ఎండలోనే ఉంటాను, ఎండలో చేస్తా. సో సార్ చెప్పినవన్నీ నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఒకసారి ఇట్లా అనండి కంప్లీట్. అంటే నా డౌట్ క్లారిటీ ఎందుకంటే మీ ఇన్స్పిరేషన్ నేను వచ్చాను. కోంబు తీసుకోవాలా ఒకసారి ఇస్తాను, ఏమనుకోకండి. ఓకే, వెరీ గుడ్. సేమ్ లైన్ అలాగే సార్, నాలాగానే ఉంది లైన్. సేమ్ లైన్. ఓకే, బాగుంది. ఓకే, అనుకోకండి. సూపర్. ఓకే సార్. సో నాది గ్రోత్ ఎలా వస్తుంది కొద్దిగా సేమ్ నేను అదే ఇప్పుడు కొంచెం ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతాను, ఏర్ వస్తుంది అని. కామెంట్లు కూడా కంగ్రాట్స్ బ్రో అది అని అంటున్నారు, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో డాక్టర్ అన్న ఇంకా టైం పడుతుంది, పర్ఫెక్ట్ మీలా రిజల్ట్ రావాలంటే 8 to 9 months పట్టింది సార్. సో తర్వాత కూడా ఇంకా లాంగ్ హెయిర్ చేద్దామని చెప్పి ట్రై చేసా. సో రీసెంట్లీ నేను లాంగ్ హెయిర్ పెంచాను అనమాట. సో నేను ఒక ట్రైనింగ్ కోసం అని చెప్పి నేను కోల్కతాకి వెళ్ళాను. సో ఆ టైంలో కొంచెం నీట్ గా కనిపించాలని చెప్పి సో నేను మళ్ళీ టిన్ చేయడం జరిగింది, సైడ్స్ బ్యాక్స్ అంతా. చాలా లాంగ్ హెయిర్ పెంచాలని అనుకున్నాను. మీ ప్రొఫెషనల్ కి మీకు హెయిర్ ఎంత ఉండాలో అంతే ఉండాలి, స్టైల్ గా హీరో లాగా పెంచుకోవడం. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ట్రైనింగ్ వెళ్తాను కదా, సో అక్కడ చూసే వాళ్ళకి కూడా కొంచెం డిసిప్లిన్ ఉంటుంది, ఆ విధంగా నేను కట్ చేసుకోవడం జరిగింది. సో దీని తర్వాత నేను ప్లాన్ చేస్తాను. ఇప్పుడు నాకు ఆఫ్ సీజన్ ఉంది అనమాట, లాంగ్ హెయిర్ లేవు. సో నేను ప్లాన్ చేస్తాను ఇప్పుడు లాంగ్ హెయిర్. మీ కర్లీ హెయిర్స్ కదా? కర్లీ హెయిర్స్. ఓకే. అండ్ ఇంకా మీరు ఇంకేమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు సార్. డైలీ 2 times వాష్ చేయడం, హెడ్ వాష్ చేయడం. ఓకే, ఇప్పటికి డైలీ 2 times చేస్తున్నారు. అదే మంచిగా అనిపిస్తుంది సార్, బికాస్ హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇట్లా ప్రాబ్లం కూడా ఏమున్నట్లేదు. సో నేను కూడా ఇప్పటికీ మనం 2 times మ్యాక్స్ యూజ్ చేస్తాం కదా, సో మార్నింగ్ ఈవినింగ్. సో అది ఎక్కువసేపు పెట్టడం కూడా మంచిది కాదు కదా, సో అట్లా చెప్పి నేను వాష్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి నేను ఎండలో ప్రాక్టీస్ చేస్తాను కదా, సో ఆ స్వెట్ ఉంటుంది, దానివల్ల నేను చేయాల్సి వస్తుంది. సో మీకు డాండ్రఫ్ లాగా ఏమన్నా ఫామ్ అవుతుందా? వాష్ చేస్తున్నాం కదా సార్, డైలీ చేస్తున్నారు కాబట్టి. అంటే మీకు హెయిర్ లాస్ అంటే జనరల్ గా అది ఎవరన్నా మీ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ అలా వచ్చిందా, లేదంటే డాండ్రఫ్ వల్ల? మా డాడీ మా నాన్న వాళ్ళు ఎవరు సేమ్. ఇప్పుడు నాకు ఏ ప్యాటర్న్ అయితే ఉంది, ఏం ప్యాటర్న్ అదే ప్యాటర్న్ మా ఫాదర్ కు ఉంది, మా గ్రాండ్ ఫాదర్ కూడా ఉంది. ఇప్పటికీ మా ఫాదర్ కి 55 years అనమాట. సో ఇప్పటికీ మా డాడీకి హెయిర్ ఫాల్ లేదు. కొంచెం ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య పోతుంది ఇప్పుడు మా డాడీకి. నాకు ఇది ఏ విధంగా వచ్చిందంటే, సో మా ఎవరు ఫ్యామిలీలో ఎవరు స్పోర్ట్స్ డే ఎవరు లేరు. సో నేను చాలా ఎంగేజ్ స్టార్ట్ చేశాను. సో చేయడమే సో కొంచెం రోడ్ సైడ్ గ్రౌండ్ ఉండడం వల్ల, సో ఆ డస్ట్ ఇంకా ఎండ వల్ల, సో ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవడం వల్ల ఈ విధంగా నాకు స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా నేను చదివింది పంజాబ్ లో. సో ఆ వాటర్ చేంజ్ వల్ల కూడా ఇబ్బంది అయింది. వెదర్ చేంజ్ వల్ల. నా పరంగా అయితే నాకు మా ఫాదర్ కి బాల్డ్ హెడ్ ఉంది, గ్రాండ్ ఫాదర్ కి బాల్డ్ హెడ్ ఉంది. నాకు డిఎన్ఏ వంశపారంపర్యంగా చాలా వరకు అయితే వంశపారంపర్యంగానే ఎక్కువ వస్తుంటుంది. సో దాన్ని మెడిసిన్స్ వాడి ఇలా పిఆర్పి సెషన్స్ తీసుకొని దానివల్ల మనం రికవర్ అయితే చేసుకోగలుగుతాం సార్ మనం అయితే. బట్ సో అదే నాకైతే రీసెంట్ అయితే అది వచ్చింది అనమాట. సో మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మీకే వచ్చిందని. కానీ ఇంకో తోటి ఏంటంటే మా మామయ్య వాళ్ళకి కూడా ఉంది అనమాట. సో వాళ్ళకి కూడా వచ్చింది. సో మా మేనమా వాళ్ళకి ఉంది. సో వాళ్ళకి కూడా వచ్చిందేమో నేను కూడా అనుకుంటున్నా, బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ అంటారు కదా, సో ఇట్లా మీ
మినిమం వాళ్ళకు ఫ్యామిలీ చెప్పలేము ఫాదర్ కున్నా మనకు డిఎం మనకు వస్తే రావచ్చు లేదంటే లేదు. సో నాకు 4 మినిమం వాళ్ళు, సో 4కి బాల్ ఉంది, సో అందుకే వచ్చిన కావచ్చు ఆ టైప్ అలాగే అనుకుంటున్నాను నేను కావచ్చు. సో చాలా మందికి నన్ను కామెంట్లు అడిగారు అశోక్ గారు, ఇప్పుడు ఈ హెయిర్ లైన్ చాలా వెనక్కి వెళ్ళింది అనేసి అంటున్నారు. సో మీది కూడా అలాగే మిమ్మల్ని కూడా అడిగారు, నేను చూసాను చాలా వరకు. ఫస్ట్ స్టార్టింగ్ లో మిమ్మల్ని కూడా కొన్ని వీడియోస్ లో లైక్ కింద కామెంట్స్ లో చూసాను. సో ఈ హెయిర్ లైన్ మీది నాది ఎలా ఉంది, పర్ఫెక్ట్ అంటారా ఇప్పుడు ఎలా ఉంది? సో మన ఫేస్ బట్టి మన ఏజ్ బట్టి మెయిల్ ప్యాటర్న్ అనేది తయారు చేస్తారు సార్. సో సార్ అంతా అబ్జర్వ్ చేసి సో అంత స్కెచ్ చేసి చేశారనమాట. సో నేను చాలా సార్లు అడిగాను సార్, చాలా రిక్వెస్ట్ చేస్తాను సార్ యాక్చువల్గా అయితే కొంచెం కింద పెట్టారు సార్, కొంచెం కింద పెట్టాను సార్ అని చెప్పాను కూడా. ఎందుకంటే సో సార్ దానికి సార్ చెప్పిన రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు నీకున్న ఏజ్ కి నీకు ఉండాల్సిన మెయిల్ ప్యాటర్న్ ఇదే అశోక్, సో దాన్ని బట్టి నేను డ్రా చేస్తాను నీకు, నాకేం పెద్ద ఇది కాదు, నేను పెట్టవచ్చు నాకేముంది అని చెప్పారు కూడా సార్. బట్ నేను కూడా కొంచెం అర్థం చేసుకున్నాను కాబట్టి సో నేను సార్ కోఆపరేట్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం కింద పెట్టినా కూడా సో ఇన్ ఫ్యూచర్ మనకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు మన హెయిర్ ఇది పర్మనెంట్ ఉంటుంది సార్, మనం పెట్టిన హెయిర్, సో ఇది రాలిపోయే ఛాన్స్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. మనకి ఏజ్ కొద్ది ఒక 5, 6 years 7 years 10 years అయింది అనుకోండి, అప్పటి వరకు కూడా ఉంటుంది. బట్ ఈ చిన్న హెయిర్ అయితే పెట్టారో అది మళ్ళీ మనకి రేపు పొద్దున పెద్ద కనిపిస్తుంది, అంటే అక్కడ గ్యాప్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న వేరు పెడతారు ఇక్కడ, 1, 2 పక్కనే ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది మనకు, సో మన బయట స్కిన్ అనేది కనిపిస్తుంది మన దూరం నుంచి, అది చూసే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించదు. మనం చూసేటప్పుడు మన ముఖాన్ని చూడక మన హెయిర్ చూస్తే సో పెట్టినట్టు ఉంటుంది ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీరు లైన్ చూస్తే నార్మల్ గా ఉంది, అసలు మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిందని అయితే ఎవరు నమ్మరు, 100% తెలియదు. నన్ను కూడా అట్లనే, ఇప్పుడు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం లైన్ చాలా వెనక్కి వెళ్ళింది అది ఇది అని అన్నారు. నేను అన్నాను అంటే జనరల్ గా నేను వీడియోస్ లో కూడా చెప్పాను, లేదండి సార్ కరెక్ట్ చెక్ చేసి మరీ చెప్పారు, మనం కిందకు పెట్టమంటే పెడతారు, అది మనకే మళ్ళీ బడ్జెట్ పెరుగుతుంది, అది మనకు లుక్ బాగపోతే సార్ ఎవరేం చేయలేరు. సో ఎందుకంటే ఒక్కసారి లైన్ గీసిన తర్వాత అది బాగుంటుంది అని చెప్పారు. మీకేంటంటే మీ ఇంకా హెయిర్ ఇంకా షేడింగ్ పోలేదు కదా సార్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇప్పుడు నాకు ఇప్పుడు గ్రోత్ ఉందా మీతో కంపేర్ చేస్తే? ఇప్పుడు మీకు పెట్టిన హెయిర్ వస్తుంది సార్ యాక్చువల్లీ, బట్ షేడింగ్ ప్రైస్ ఇంకా వస్తుంది సార్, మెల్లిమెల్లిగా అవుతుంది. సో మళ్ళీ ఆ హెయిర్ 3 months యాక్చువల్గా అయితే షేడింగ్ ప్రైస్ అంటే ఆ హెయిర్ కొంతమందికి పోతుంది, కొంతమందికి పోదు సార్. పోయింది కంప్లీట్ పోయింది, కొంతమందికి వెళ్తే కొంతమందికి వెళ్ళదు సార్. కొన్ని ఇప్పుడు పెట్టిన హెయిర్ లో కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. సో పెట్టినవి కూడా గ్రోత్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని ఏం లేదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పోయి మళ్ళీ రావచ్చు కూడా. బట్ ఇలా అంటే మొత్తం పెట్టినవన్నీ పోతే అని ఏమి ఉండదు. ఇప్పుడు మీరు 3 months లో కంప్లీట్ కి ఇప్పుడు నాకు సేమ్ ఉందా లేదంటే నాకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఇంకొంచెం ఎక్కువనే గ్రో అయింది నాకు, నాకన్నా మీకు కొంచెం ఎక్కువ అయింది. సో నేను బయట నుంచి తీసుకొని జరిగింది సార్. యాక్చువల్గా అయితే యూట్యూబ్ లో చూసాను అనమాట. సో కొంచెం ప్రోటీన్ ఫుడ్ లైక్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఒక మిక్సర్ వేసి జార్లు వేసుకొని సో గ్రైండ్ చేసుకొని తాగేది ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల ఏమైతే నాకు నేను ఒకటి ఫ్యాట్ ఎక్కువ అయింది, నాకు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు మీ గ్రోత్ అయితే పర్సెంట్ ఉంటుంది సార్ అది. సో నేనైతే కొంచెం రెగ్యులర్ గా డైట్ యూజ్ చేయడం వల్ల సో నా గ్రోత్ కొంచెం తొందరగా వచ్చిందేమో మరి. సో అది పర్సెంట్ వేరు ఉంటుంది, ఒక్కొక్కలా ఉంటుంది. సో దానివల్ల గ్రోత్ ఎక్కువ వచ్చిందని నేను అనుకున్నాను. ఓకే. సో మీకు డాండ్రఫ్ లాగా అలా ఏమైనా ఉందా? డాండ్రఫ్ లాగా కానీ కానీ అలా ఏమన్నా ఇచ్చింగ్ వచ్చేది సార్ అప్పుడప్పుడు. సో స్టార్టింగ్ లో వచ్చేది, సో అంత ఎక్కువ వచ్చేది కదా, నార్మల్ గా వచ్చేది. సో నేను చేయి పెట్టేది కదా, సో నార్మల్ గా అయితే పెట్టాను యాక్చువల్గా స్టార్టింగ్ సర్జరీ జరిగినప్పుడు నుంచి. సో నార్మల్ ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. లైట్ ఎంత ఇచ్చింగ్ మాత్రం ఎక్కువ రావట్లేదు, బట్ హెడ్ వాష్ చేయడం అయితే మింటా వాడితే కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. మింటా వాడిన తర్వాత సమ్ 1-2 hours తర్వాత కొంచెం లైట్ ఇచ్చింగ్ వస్తుంది సార్. కానీ నేను కూడా ఎక్కువ రుద్దేది కాదు, జస్ట్ ఇట్లా టచ్ చేసి, ఎందుకంటే నేను రుద్దలేదు దాన్ని. సో జస్ట్ ఇట్లా టచ్ చేసి అంత చేంజ్ మరి ఎక్కువ వచ్చినప్పుడు అది మనం అవాయిడ్ చేసి ఈజీ వెళ్ళిపోతుంది సార్. దాన్ని ఏమంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి డైట్ అనేది తీసుకోవాలి. డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డైట్ మీరు ప్రిఫర్ చేస్తారు? నాకు ఫుడ్ కోసం అయితే మనం అంటే నేనైతే ఎగ్స్ తింటున్నాను, ప్రోటీన్ ఫుడ్ తింటున్నాను, మామూలు ఫ్రూట్స్ తింటున్నాను. ఇంకేదైనా స్పెషల్ రన్నింగ్ చేస్తాను. సో ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం అంటే హెయిర్ కి సంబంధించిన ఫుడ్ తీసుకొని బెటర్. కరివేపాకు కూడా చాలా మంచిది, అలా మొత్తం కరివేపాకు ఏం కాదు, అది కూడా ఒకటి. సో ఇంకా కివి ఇంకా చాలా ఉన్నాయి సార్ ఫ్రూట్స్ అయితే, అవన్నీ మన డైట్ లో యాడ్ చేసుకుంటే బాగుంటది. సో మనం వెయిట్ ఎంతనో మన వెయిట్ కి తగ్గట్టు అంతే ప్రోటీన్ తీసుకోవడం బెటర్ సార్. సో నాకైతే డాక్టర్స్ అదే చెప్పారు అనమాట.
ఓకే. మనం ఇప్పుడు యాక్చువల్లీ నార్మల్ 50 వెయిట్ ఉన్నాం అనుకోండి, 50 గ్రామ్స్ మనం ప్రోటీన్ తీసుకుంటాం. సో అవి మనం ఏ విధంగానే తీసుకోవచ్చు, ఫుడ్స్ వల్ల తీసుకోవచ్చు, ఫుడ్ వల్ల తీసుకోవచ్చు. సో ఒక డేకి ఇంత తీసుకుంటే బెటర్, అప్పుడే హెయిర్ గ్రోత్, బాడీ గ్రోత్ కూడా బాగుంటుంది. అండ్ డోనర్ ఏరియాలో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్, డోనర్ ఏరియా ప్రాబ్లం కానీ ఏం లేదు. ఓకే. క్రౌన్ ఏరియాలో ఇంకా హెయిర్ ఫాల్ అవుతుందా, ఊడిపోతుందా? సార్ అవ్వట్లేదు, స్టాప్ అదే గ్రోత్ అవుతుంది. మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు అంటే మనం చూస్తూ ఉంటాం జనరల్ గా హెయిర్ ఫాల్ అనేది కొంచెం అవుతుంది సార్, కొంచెం అవుతుంది. ఓకే. ఇంత ముందు కంటే బెటర్, చాలా బెటర్, కొంచెం కన్నా బెటర్. సో ఒక్కసారి మెడిసిన్స్ మీరు ఏం వాడుతున్నారు చెప్పండి. నేను మార్నింగ్ ఫినాస్టైడ్ వాడుతున్నాను సార్. సో ఈవినింగ్ ఏమో ఫాలీ హెయిర్ ఇంకా బయోటిన్ టాబ్లెట్స్ వాడుతున్నాను. పాలీ హెయిర్ బయోటిన్ టాబ్లెట్స్ అండ్ ఇంకోటి మింటాప్ వాడుతున్నాను. మార్నింగ్ ఎంత పర్సెంట్? 1 ml సార్. 1 ml? నో ఏ పర్సెంట్? 5% సార్. 5%. నేను కూడా 5% వాడుతున్నాను. సో 5% వాడుతున్నాను. యాక్చువల్లీ నార్మల్ 5% ఇచ్చే సార్ అయితే. ఓకే. సో ఇంకా ఏమంటారు 1 ml వాడుతున్నాను మార్నింగ్. 1 ml. నా షెడ్యూల్ ఎట్లా అంటే మార్నింగ్ 4 o'clock లేస్తాను సార్. లేచినప్పుడు మార్నింగే వేసుకుంటాను అనమాట. సో కొంచెం నాకు షాప్ లో వర్క్ ఉన్నప్పుడు వర్క్ వెళ్ళి మళ్ళీ రాగానే వాష్ చేసుకుంటాను. సో మీరు అది చూసుకోవచ్చు మీరు అంటే ఎంత టైం వరకు మీరు ఏ టైంకి లేస్తున్నారు. సో 1 hour బిఫోర్ మీరు లేపగానే వేసుకొని ఫ్రెష్ అయ్యే ముందు, సో బాత్ చేసే ముందు సో క్లీన్ చేసుకుంటే బెటర్. మార్నింగ్ పడుకునే ముందు మాత్రం హెడ్ వాష్ చేసి మళ్ళీ 1 ml మింటాప్ వేసుకొని పడుకుంటాం అన్నమాట. సో మీరు ఎలా పడుతున్నారు సార్ ఇప్పుడు? సో మార్నింగ్ ఫినాస్టైడ్ టాబ్లెట్ 1 mg, అది బ్రేక్ఫాస్ట్ తర్వాత అరౌండ్ 10:30 అలా తీసుకుంటాను. ఓన్లీ 5 days, వీక్లీ 5 days 1 mg. అండ్ నైట్ వచ్చేసి డిన్నర్ తర్వాత యాడ్గెయిన్ ప్లేస్, అదే బయోటిన్ యాడ్గెయిన్ ప్లేస్, ఫాలీ హెయిర్, ఈ రెండు డిఫరెంట్ ఒకటి డాక్టర్ సిప్లా అండ్ ఒకటి డాక్టర్ రెడ్డిస్ అనుకుంటా. సో నేను వచ్చేసి యాడ్గెయిన్ ప్లేస్ వాడుతున్నాను. అది డిన్నర్ తర్వాత ఒక టాబ్లెట్, అది రెగ్యులర్ ఎవ్రీడే అది ఖచ్చితంగా వాడాలి. మింటాకు 5% మార్నింగ్ అండ్ నైట్. సేమ్ మీరు నాది ఇప్పటికైతే మెడిసిన్స్ అయితే సేమ్ ఉన్నాయి. మెడిసిన్స్ సేమ్ ఉన్నాయి. సో ఇన్ కేస్ సార్ కూడా ఏం చెప్పారంటే ఒక టైంలో, సో మన గ్రోత్ చూసి మన డైట్ బాగుంది, ప్రాపర్గా ఉంది అని అంటే సో మెడిసిన్ ఆపేసే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఏమంటారు ఫుడ్ ఇంకా డైట్ అనేది హెయిర్ సంబంధించినవి వాడుతూ ఉంటే లైఫ్ లాంగ్, సో హెయిర్ అలానే ఉంటుంది వితౌట్ మెడిసిన్ యూజ్ చేయకుండా అని చెప్పారన్నమాట సార్ అయితే. అది కూడా ఎప్పుడంటే ఒక 2-3 years అయిన తర్వాత. సో అది కూడా మన డైట్ లో ఇవన్నీ ఉంటేనే మెడిసిన్ యూజ్ చేయకుండా ఉండదు. సో అలా అని చెప్పారన్నమాట. అంటే మనం టాబ్లెట్ల ద్వారా ఏదైతే వస్తుందో ఫుడ్ ద్వారా వస్తే టాబ్లెట్ వాడాల్సిన అవసరం అంటారు. ఆ బయోటిన్ కానీ విటమిన్స్ కానీ అవసరం లేదు. బయోటిన్ అంటే అన్ని విటమిన్స్ టాబ్లెట్, మినరల్స్, విటమిన్స్ అవన్నీ ఉంటాయి, కాల్షియం అవన్నీ ఉన్నాయి. దాన్ని ఇండెక్స్ లో చూసాను. ఓకే. ఫినాస్టైడ్ అనేది అది కూడా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఒకవేళ మన డైట్ లో ఫుడ్ ఇవి లేకపోతేనే అవి లేకుంటే అవసరం లేదని చెప్పారా మనం ముందే. అండ్ ఇంకా మీరు నాలాంటి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? నా పొజిషన్ లో ఇప్పుడు నా హెయిర్ కి ఏమైనా పేషెన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాను మామూలుగా. సో మన కేర్ తీసుకోవాలి సార్ మన హెయిర్ మనం. సో మన హెయిర్ మనం కేర్ తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది చాలా. అండ్ మీరు కటింగ్ చేయించుకుంటున్నారా? కలర్ లాగా ఏమైనా వాడతారు? ఏం వాడలేదు జస్ట్ కేర్ తీసుకుంటున్నా, కోమింగ్ చేస్తున్నా. సో అవసరం ఉంటే వాడతారు? లేదు సార్ వాడట్లేదు. నేను వదిలేసా క్యాప్ వాడడం కూడా చాలా డేస్ అయిపోయింది. కావాలంటే నెసెసరీ ఉంటే వాడతారు, లేదంటే లేదు. ఎండాకాలం ఉన్నప్పుడు సో బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దుమ్ము పడకుండా సో ఆ టైంలో టెంపరీగా వాడతా అంతే. సో డే మొత్తం అయితే యూజ్ చేయట్లేదు, ఆపేసా అనమాట యూజ్ చేయడం. సో నార్మల్ బైక్ మీద వెళ్తే దుమ్ము పడుతుంది, సో ఆ డస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్యాప్ వాడుతూ ఉంటారు, లేదంటే అసలు వాడరు. ఓకే. సో ఇప్పుడు మనం గుండు చేయించుకున్నా మళ్ళీ హెయిర్ వస్తుంది. సో ఇది బాగుంది. అండ్ డాక్టర్ జాన్మట్ సార్ స్పెషల్గా మీరు అది ఎలా అసలు తన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? అది అంతే సార్, అది ఏం లేదు. అంటే నార్మల్ యూట్యూబ్ లో చూడడం వల్ల, సో ఆ రివ్యూస్ చూడడం వల్ల, సో సక్సెస్ స్టోరీస్ చూడడం వల్ల నేను ఒకసారి అప్రోచ్ అయ్యాను కావాలని. చూద్దాం మనం ఇంకా లేట్ చేయడం ఎందుకు అని చెప్పి, మనం ఇంకా ఎంగేజ్ కదా, సో ఇంకా లేట్ అయ్యే కొద్దిగా బాగోదు కదా అని చెప్పి వచ్చేసారి డైరెక్ట్ సార్ దగ్గరికి. మీరు చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ ఇప్పుడు మ్యారేజ్ కి 1 year ముందు చేసుకుంటాం, 2 years ముందు చేసుకుందాం అనుకుంటారు కదా. సో ఫస్ట్ ముందే వచ్చి చేసుకుంటే సో మీకు ఇంకా తర్వాత మీకు ప్రాబ్లం ఉండదు కదా. యాక్చువల్గా ఇప్పుడు 1 year ముందు మీరు చేసుకున్నాం, 2 years ముందు చేసుకున్నాం అనుకోండి, మీకు ఇంతమంది బాల్ ఉండేది అని ఒక పేరు వస్తుంది మ్యారేజ్ ముందు. ఆల్రెడీ ఒక 3-4-5 years ముందే చేసుకుంటే ఒకప్పుడు ఒక ఛాన్స్, ఒక మాట వస్తుంది అన్నమాట. సో అట్లా అండ్ మర్చిపోతారు కూడా చాలా మంది మీకు వాళ్ళు ఉన్నాయని.
మీరు ఎక్కడి నుండి వచ్చారండి? నేను చెర్లపల్లి నుంచి వచ్చాను. చెర్లపల్లి. ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి అరౌండ్ 25 to 30 ఉంటుంది సార్. అంతే, 30 కిలోమీటర్స్. సార్ నాది 230 కిలోమీటర్స్, 200 ఎక్స్ట్రా మీకన్నా. సార్ ఓకే, మాది జర్నీ 6-7 అవర్స్ జర్నీ అంత దూరం నుండి వచ్చాను. సార్ ఎంత మంచి సార్, ఎక్కడ వచ్చినా రావచ్చు, చేసుకోవచ్చు. అది అట్లేం లేదు, మనకి మంచి జరుగుతుంది, మనకు హెయిర్ మంచి జరుగుతుంది అంటే మనం రావడంలో తప్పేం లేదు సార్. ఎగ్జాక్ట్లీ. సో అంత కేర్ తీసుకుంటా సార్. చాలా మంది డిఫరెంట్ వాళ్ళు ఉన్నా నేను కూడా అది చూసి, మీ వీడియోస్ చూసి, సార్ చూసి అయితే నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. సో మీరు ఎలా చూస్ చేసుకున్నారని అందుకే నేను అడిగాను. గ్లోబల్ వైజ్ ఉంది సార్. సో ఇప్పటికీ నాకు మేడం గారు టచ్ లో ఉంటారు అన్నమాట. సో ఎప్పుడు ఎవ్రీడే నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో నాకేం ప్రాబ్లం ఉన్నా కూడా మేడం చెప్తుంటా. సో సార్ తోటి కాంటాక్ట్ అవ్వడం, ఇంకా నాకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మేడం తోటి. అయితే ఇప్పటికీ టచ్ లో ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పటికి నాకు దాదాపు 1 year అవుతుంది అనుకుంటా. సో ఫిబ్రవరి 14 వస్తే నాకు 1 year అవుతుంది. 1 year. ఇప్పటికీ ఇంకా టచ్ లో ఉన్నట్టు వీళ్ళకి వాళ్ళంతా కేర్ తీసుకుంటున్నారు అని చెప్పి. అశోక్ గారు, ఇప్పుడు పిఆర్పి సెషన్ మీరు చేయించుకున్నారా? అసలు లేదు సార్, పిఆర్పి చేసుకున్నాను. ముందు చేయించుకోలేదు? హెయిర్ ఫాల్ ముందు కూడా నేను చేసుకుందాం అనుకున్నాను సార్. పిఆర్పికి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా. సో నాకు హెయిర్ లైన్ లోపలికి వెళ్ళిపోవడం, అంటే నా వాల్నెస్ లోపలికి వచ్చేసరికి ఏమైందంటే, సో ఇప్పుడు ఈ కవర్ చేసుకుని నాకు హెయిర్ కలిసి తప్ప, అంటే హెయిర్ కలిసి వేరే దారి లేదని చెప్పి, ఐ మీన్ పిఆర్పి దేనికంటే మనకు ఆల్రెడీ హెయిర్ లైన్ ఉంది, మంచిగా ఉంది. ఒకవేళ థిన్ అవుతుంది అంటే అప్పుడు మనం పిఆర్పి చేస్తాం. హెయిర్ ఫాల్ అవుతుంది పిఆర్పి చేస్తాం. అసలు నాకు తెలియదు అసలు ఈ పిఆర్పి సెషన్లు ఇట్లా ఉంటాయని, అసలు ఎక్కడ చేస్తారు ఇదంతా అవేర్నెస్ లేదు. లేదంటే నేను చాలా ముందే వచ్చాను. ఒక 2-3 years క్రితం నేను వస్తే ఇంకా చాలా బాగుండేది. చాలా అనుకున్నాను సార్, కానీ మనకేం చేయలేము, ఏం చేయలేము. సో బిఫోర్ అయితే ఏం చేసుకోవాలి సార్, ఆఫ్టర్ హెయిర్ కండిషన్ కూడా సార్ చెప్పారు అనమాట నాకు యాక్చువల్గా. సో అశోక్, ఇప్పుడు నీకైతే ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ నీకు అవసరం లేదు హెయిర్ ప్లాంట్, ఐ మీన్ పిఆర్పి. ఎక్కడైతే నీకు హెయిర్ పెట్టలేదు, సో అక్కడ నువ్వు హెయిర్ ప్లాంట్ అంటే పిఆర్పి చేసుకునే ఛాన్స్ ఉంటుంది, చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పలేము, థిన్ అయిపోయిందంటే నువ్వు అది నీకు కొంచెం గ్రోత్ అవ్వడం కోసం పిఆర్పి చేసుకోవచ్చు. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. నీకు పెట్టిన హెయిర్ అయితే పోదు. సో ఆల్రెడీ ఉన్న హెయిర్ ని కాపాడడం కోసం ఇప్పుడు నువ్వు మెడిసిన్ యూజ్ చేస్తున్నావు. సో దాంతో పాటు మరీ థిన్ అవుతుందంటే అప్పుడు మనం పిఆర్పి యూజ్ చేయొచ్చు అని చెప్పాను ముందే సార్ అయితే. సో ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మన బాడీ ఐ మీన్ మన గ్రోత్ మనకు తెలియదు కదా, హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ లో. సో దానికి తగ్గట్టు వేరియేషన్స్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టు సార్ చేసుకోవచ్చు. నా పరంగా అయితే నాకు కొంచెం ఇంకా హెయిర్ అంత పర్ఫెక్ట్ రాలే కదా అని నాకు అనిపిస్తుంది. ఇంకా 3 months కదా సార్. సో 6 months అయ్యాక మళ్ళీ మనం ఇంకో వీడియో చేద్దాం. ఇప్పుడు మీకే తెలుస్తుంది ఎట్లుంటుంది అని చెప్పి. అంటే ఇంకా 3 months నేను 1 year ఓపిక పట్టిన సార్. 9 months మనకి అట్లా అనిపించట్లేదు. 3 months అంటే ప్రతిరోజు ఒక్కొక్క రోజు పెరుగుతుందా, ఎప్పుడు పెరుగుతుంది అవాయిడ్ చేయడం బెస్ట్ సార్. నన్ను అడిగితే మాత్రం మీ వర్క్ లో మీరు లీన్ అయిపోండి. సో అవాయిడ్ చేయండి. మీ ప్రాసెస్ మీరు చేస్తూ ఉండండి డే అండ్ నైట్. సో ఆటోమేటిక్ రిజల్ట్ అదే వచ్చేస్తుంది. ఎక్కువ మరి దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల కూడా మనకి ఇంకా ఆతృత ఎక్కువైపోతుంది. సో దాని బదులు మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ, సో మనకి ఇచ్చిన మెడిసిన్స్, సో దాని కేర్ కూడా మనం తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది రిజల్ట్ ఆటోమేటిక్ గా. సో మీకైతే చాలా బాగా గ్రోత్ వచ్చింది సార్ 3 months కంటే. నాకు అయితే ఇంత రాలేదు, కొంచెం లైట్ కనిపించేది, మరి ఇంత లేకుండా. నాకు షేడింగ్ ఫేజ్ వచ్చింది ఆల్రెడీ 3 months కి. సో మీకు ఇంకా ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయినట్టు వచ్చిపోయింది. మళ్ళీ ఇదంతా ఇప్పుడు పెట్టిన హెయిర్ పెట్టిన హెయిర్ వస్తుంది అంతా. ఎంత పెట్టిన హెయిర్ సేమ్ అందులో ఎంత ఫీల్ అయింది అసలు. ఇక్కడ ఇంత థిక్నెస్ నాకు కూడా చాలా థిక్ వచ్చింది. నాకు కూడా చాలా థిక్ ఉండేది సార్. ఇంటర్లో చాలా థిక్ ఉండేది, హెయిర్ ఎక్కువ ఉండేది ఇక్కడ. సో సార్ పెట్టిన హెయిర్ రెండు కలిపి చాలా థిక్ వచ్చేది. ఇక్కడ నాకు లైట్ గా కనిపించేది అనమాట ఈ ఏరియా, ఈ సైడ్స్ కి. సో ఇప్పుడు అది చాలా కవర్ అయిపోయింది నాకైతే. చూడొచ్చు మీరైతే, ఏదో బిగ్ కదా సార్, బాగా వచ్చి మీరు చూడొచ్చు. కామెంట్లు అడుగుతున్నారు అశోక్ వీడియోస్ ఎక్కడ, నా దాంట్లో కామెంట్లు అశోక్ చూపించండి. అంటే నేను అనుకున్నాను, అంటే మీరు మాకు ముందు పరిచయం లేదు కదా సార్, మరి ఎత్తనే ఉన్నాయా లేవా, ట్రైకోస్టాల్ కూడా ఎందుకు పిలవట్లేదు, నాకు ఆ డౌట్ వచ్చింది. సో యాక్చువల్లీ నేను మధ్యలో బిజీ అయిపోయా సార్ కొంచెం. ఆల్రెడీ హెయిర్, ఐ మీన్ హెయిర్ వీడియో చూసినాక కూడా స్మాల్ హెయిర్ వచ్చేసింది కదా, ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి సో నేను ఆపేయడం జరిగింది. సో నాకు కొంచెం డౌన్మెంట్స్ వాటి వరకు నేను బిజీ అయిపోయా చాలా. సో లాస్ట్ మంత్ వరకు నేను 30th వరకు నేను బయటనే ఉన్నాను. సో నేను 2ndకే వచ్చా ఇక్కడికి. సో మళ్ళీ 4th ఇక్కడికి వచ్చేసాను రైట్ మీ దగ్గరికి. ఓకే, చూసారు కదా అశోక్ సార్ కూడా ఎలా ఉందో హెయిర్ లైన్, ఎంత బాగుందో. అప్పుడు ఎలా ఉన్నట్టు ఇప్పుడు అలాగే ఉన్నారు. సో ఇదండి, ఇప్పుడు చూద్దాం సార్ 1 year తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సార్.